ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 139 అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా పడకను నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ ఏం చేస్తున్నాడంట? ఆయన పరిశోధించేవాడిగా ఉన్నాడంట. ఎవరిని పరిశోధిస్తున్నాడు? ఇక్కడ దావీదు గారి యొక్క కీర్తనలో దావీదు గారు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ప్రభువా, నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎందుకంటే నేను కూర్చుండుట తెలుసు, నేను లేచుట తెలుసు, నీకు నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు అంటున్నాడు. అంటే దావీదు గారు దేవునికి ఇష్టకరముగా జీవిస్తున్నారో లేదా అనే విషయాన్ని ఎవరు గ్రహించారంట? దేవుడు గ్రహించేవాడిగా ఉన్నాడంట. దేవుడు గ్రహించేవాడిగా ఉన్నాడు. దేవునికి ఇష్టకరంగా ఉండాలని ఆయన, దేవుడు నన్ను చూస్తాడు, దేవుడు నన్ను పరీక్షిస్తాడు. దేవుడు ఏ విషయంలోనైనా సరే దేవునికి ఇష్టము కాని పని చేసినట్లయితే దేవునికి తెలిసిపోతుంది బాబోయ్ అని మనం ఎప్పుడైతే గ్రహిస్తున్నామో ఆ విషయాన్ని దేవుడు ఏం చేస్తాడంట? పరిశీలన చేసేవాడిగా ఉన్నాడంట. ఏమైనా తప్పు ఉన్నదేమో అని ఆయన పరిశీలన చేసేవాడిగా ఉన్నాడంట. అయితే మనం కొన్ని సందర్భాల్లో అనుకుంటాం, మన మనసులు చూడట్లేదు కదా మనల్ని అని మనము కొన్ని సందర్భాల్లో అనుకునేవారుగా ఉంటాం. అయితే దేవుడైతే చూస్తున్నాడండి. ఆ విషయాన్ని గ్రహించేవారుగా ఉండాలి. ఇంకా నేను ఏమంటున్నానంటే, నేను కూర్చుండుట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. అయితే మనం ఏం చేయాలంటే, ప్రభువా, నేను నీకు ఇష్టకరంగా జీవించడానికి నా మనసులో మంచి తలంపు వెయ్యి అని మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. నా పడక నా నడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు అంటున్నాడు. ఏం చేస్తున్నాడంట? మనం ఎలా నడుస్తున్నామో తెలుసంట, మనం ఎక్కడ పడుకుంటున్నామో తెలుసంట, ఎలా పడుకుంటున్నామో తెలుసంట. కొన్ని సందర్భాల్లో అనుకుంటా ఉంటాం, మనకేటి ఈ పరీక్ష అని. కానీ ఆ పరీక్షలో మనము నెగ్గాలనే ఆయన మనకి ఆ పరీక్ష పెట్టేవాడిగా ఉంటాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో ఎందుకు వచ్చిన బాధలు, ఎందుకు వచ్చిన కష్టాలు, ఎందుకు వచ్చిన ఇబ్బందులు, ఎందుకు వచ్చిన ఇరుకులు, ఎందుకు వచ్చిన అనారోగ్యం అని మనం బాధపడేవారుగా ఉంటాం. కానీ దాంట్లోంచి ఏదో ఒక పాఠాన్ని మనకి నేర్పించడానికి ఆయన మనల్ని ఏం చేస్తాడండి? మనల్ని బాధ పెట్టాలని కాదండి, దానిలో నుంచి మనము సన్మార్గములోనికి, ప్రభువు నా నడకను చూస్తున్నాడు, నా పడకను చూస్తున్నాడు, నా మాటను చూస్తున్నాడు, నేను ఎవరిని మోసం చేసినా నా ప్రభువుని మోసం చేయలేను అనే విషయాన్ని మనం గ్రహిస్తామని, దాంట్లో ఒక మంచి నేర్పడానికి మనల్ని ఆయన అలా చేసేవాడిగా ఉంటాడు తప్ప మనము బాధపడాలని అయితే కాదండి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనల్ని బాధ పెట్టరండి. ఎందుకు బాధ పెట్టరంటే, మనం బాధపడితే మన తల్లిదండ్రులు తట్టుకోలేరు. కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన? అటువలే అంతకంటే అమూల్యమైన మన పరలోకపు తండ్రి మనకి ఏది కావాలో అది ఇవ్వడానికి, ఎలా నడవాలో అది నేర్పడానికి, ఎక్కడ పడుకోవాలో అది నేర్పించడానికి, పడుకున్నప్పుడు ఏమి ఆలోచించాలో అది నేర్పించడానికి ఆయన మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఆయన చూస్తాడు తప్ప మనము తప్పిపోవాలని కాదండి. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు ప్రభువా అంటున్నాడు. అంటే
దేవుడికి ఇష్టకరంగా జీవిస్తున్నాడనే విషయాన్ని దావీదుకి తెలుసు కాబట్టి ఆ విషయాన్ని మరలా ఆయన ప్రార్థనలో ఆయనకి అప్పగించుకునేవాడిగా ఉంటున్నాడు. అయితే వాక్యముతో ఆయన మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. దావీదు ఇలాగైతే ఉన్నాడు, మీ ప్రవర్తన ఎలాగుంది అని వాక్యముతో మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. మన చర్యలన్నిటినీ ఆయనకి తెలుసనే విషయాన్ని మనం గ్రహించేవారిగా ఉన్నామా? మనకు తలంపు పుట్టక మునిపే ఆయన ఎరిగిన దేవుడనే విషయాన్ని మనం గ్రహించేవారుగా ఉన్నామా? ఒకవేళ చెడు తలంపు మనలో పుట్టిందనుకో, అయ్య బాబోయ్! నా ప్రభువుకి తెలిసిపోతుంది అనే విషయాన్ని మనం గ్రహించేవారిగా ఉండాలని వాక్యంతో మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. దేవుడిచ్చి పరిశుద్ధ వాక్యము దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.